అందరికీ నమస్తే అండి. మీకు ఒక చైల్డ్ ఆర్టిస్ట్ వీడియో చూపిస్తా. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి నిజంగానే చైల్డ్ ఆర్టిస్ట్. ఒకసారి ఏం మాట్లాడుతున్నారు చూడండి. వీడికి గట్టిగా లెక్కెత్తి వీడికి చంద్రబాబు నాయుడు గారి గడ్డవలో నెరిసినంతకంట ఉంటుంది వీడి వయసు. కరెక్ట్గా మాట్లాడితే పొద్దు లేచిన కాడి నుంచి జగన్మోహన్ రెడ్డి మొగుడు మొనగాడు. జగన్మోహన్ రెడ్డి మగతనంతోనో లేదంటే ఇంకో దాంతోనో ఎవరికే సంబంధం లేదు. ఇక్కడ ఎవడో కూడా శంకించట్లా. ప్రతిసారి కూడా ఎవడ మాట్లాడినా కానీ జగన్మోహన్ రెడ్డి మొగుడు మొనగాడు వీరుడు సూర్యుడు ధీరుడు దేంట్లోరా మాకు అర్థం కావట్లా. ఇంక మాట్లాడితే సంకా గింకా నాకడం అని చెప్పి మాట్లాడుతున్నావు. నీకుండే అలవాట్లు అందరికీ ఉంటాయని కూడా పొరపాటు. నీకు నాకి అలా అలవాటు అయిపోయింది అంతే. అతి మాటలు మాట్లాడమాకండి. రాష్ట్రానికి ఏదైనా పీక్స్ వచ్చాడు అనుకో జగన్మోహన్ రెడ్డి, అది చెప్పండి. ఇదిగోనా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది చేసాడు అని చెప్పేసి. రాజధాని ఎదురా అంటే చెప్పలేము మనం. కొన్ని పోలవరం ఏమైందంటే అది చెప్పలేము. కొన్ని ఎంతమందికి ఉపాధి అవకాశాలు కల్పించాడో చెప్పంటారా రాష్ట్రంలోని. ఎన్ని వందల పరిశ్రమలు తీసుకొచ్చాడో చెప్పంటారా అంటే అది చెప్పలేము. మరి ఏం చేసాడని చెప్పేసి మొగుడు రాష్ట్రానికి ఏదైనా పీకితే కదా, అది కదా మనం మాట్లాడాల్సింది. ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారిని తిట్టుకుంటానో బూతులు తిట్టేస్తానో పెద్ద వీరుడు సూళ్ళు అని చెప్పేసి అనుకో మాకు. ఏంటో చాలామంది వచ్చారు పోయారు అంతే. ఇవాళ అధికార మదంతో మాట్లాడితే రేపు పొద్దున్న చెప్పు దెబ్బలు తినేస్తారు. బాగా గుర్తుపెట్టుకోండి. మన వయసుకి తగ్గ మాటలు మనం మాట్లాడాలి. అతి మాటలు మాట్లాడకూడదు. నువ్వు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడు. ఏ రోజైనా కానీ నువ్వు మైకట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని వీళ్ళ ముగ్గురిని విమర్శించుకుంటా ఒక్క 5 నిమిషాలు నీకు బతికెట్టుకొని మాట్లాడగలవా? 5 నిమిషాలు ఎక్కువ వద్దు, 5 నిమిషాలు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశాడయ్యా? ఒక 5 నిమిషాలు గొక్క తిప్పుకోకుండా వరుస పెట్టి నువ్వెన్ని చెప్తావో చెప్పు, జనం వింటారు. అది మానేసి జగన్మోహన్ రెడ్డి మొగోడు చంద్రబాబు నాయుడు గారు ఇది ఇలాంటి పనికి మాల డైలాగులు కొట్టమాకు అనేది. చేసేది చెందేది ఏముండదు కానీ వీళ్ళు ఎలివేషన్లు ఎక్కువ. ఇంక ఈ నెబ్బాగాలు అందరూ వస్తారు. ఇప్పుడు నువ్వు ఒకడవే, ఇంకా నీతో పాటుగా కొంతమంది నెబ్బాగాలు వస్తారు. ఈ నెబ్బాగాలు అందరూ వచ్చి జగన్మోహన్ రెడ్డి వీరుడు సూర్యుడు. రాష్ట్రానికి ఏం చేశాడో చెప్పండి అంటే 5 నిమిషాలు మాట్లాడరు. 5 నిమిషాలు మాట్లాడితే 2 నిమిషాలకు ఒకసారి చంద్రబాబు నాయుడు గారు జపం చేయాలి, లేదంటే లోకేష్ గారు జపం చేయాలి, లేదంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలి. ఇది మినహాయించి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసిన పని ఏంటో చెప్పండి రా. మనం చెప్పలేం. ఆ సినిమా డైలాగులో పంచ్ డైలాగులు 4 వేసుకోవాలి శుభ్రంగా మైక్ తీసుకొని. కింద మన బేవర్సలు కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏళ్ళ సపట్లో కొట్టేస్తారు. అమ్మయ్య మన చంద్రబాబు నాయుడు గారిని బెల్లే తిట్టేసాం ఇవాళ. ఇక పొంగిపోవడమే అయిపోయింది స్పీచ్ అక్కడతోటి. వీళ్ళు ఎందుకు వచ్చారు తెలదు, ఎందుకు మాట్లాడి వెళ్ళిపోతున్నారో తెలదు. రాజకీయాల్లో మగతానం అంటే రాష్ట్రానికి ఏదైనా పీక్స్ అవ్వాలి అక్కడ, అది చెప్పాలా. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక రాజధాని కట్టేవనో పోలవరం కట్టేవనో అది చెప్పండి, లేదంటే పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేవనో ఇవి చెప్పండి. సింహం సింగిల్గా వచ్చింది, 151 సీట్లు గెలిచేసాము, రాష్ట్రాన్ని నాకించేసాము, అయినా కానీ మొగోడే. అందరూ అమరావతులు తిట్టుకోవడమే కదా మిమ్మల్ని. మీరు వచ్చిన తర్వాత ఏం చేశారయ్యా? పోనీ రాజధానిలో ఏదో జరిగిపోయిందని చెప్పేసి ప్రచారం చేశారు. 3 రాజధానులు అన్నాడు కదా, ఏమైంది? దిక్కు మొక్కు లేదు. వచ్చిన తర్వాత రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసాడు. మళ్ళీ దానికి మీరు మళ్ళీ ఎలివేషన్లో